హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సింధు 2.0. అసలు సింధు 2.0 వచ్చే ఛాన్సెస్ ఎందుకు వస్తున్నాయి, సర్కిల్ కిక్ ఇష్యూ అంటే ఏంటి, పీఓకే ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తుంది, ఇలా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యాప్లో మీరు చూస్తున్నారు కదా, ఇదే సర్కిల్ ఇష్యూ అనేది. ఇది ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఆధారంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్తోని దీన్ని ఇచ్చేసి సాల్వ్ చేసుకుంది. బట్ పాకిస్తాన్ మాత్రం దీన్ని క్లెయిమ్ చేస్తుంది, ఇది మాదే అనేసి. 2021 నుంచి యాక్టివ్గా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ సింధు నది జలాలు రాకపోవడం ఇంకా ప్రొటెస్టులు ఎక్కువయ్యాయి. కారణం ఇక్కడ ఫుడ్ క్రైసిస్ అండ్ ప్రైస్ హైక్ అనేది చాలా ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా వెళ్ళి అక్కడున్న రేర్ ఎర్త్ మెటీరియల్స్ని చూపిస్తున్నారు. ఆఫ్ఘన్ మినిస్టర్ మన దేశానికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఈ చివరి నుంచి ఉన్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తున్నారు. రేపు కానీ యుద్ధం కానీ వస్తే మన మెయిన్ కౌంటర్ టెర్రరిస్ట్ని చంపడమే కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికోసమని మాట్లాడటానికి యుఎన్లో ఇది కూడా తీసుకోవడం, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని ఎదిరించి మనం వాళ్ళని తీసుకొస్తున్నాం మన దేశానికి. ఇజ్రాయెల్ పాకిస్తాన్ షిప్స్ మీద అటాక్ చేసింది. దీనికి గల కారణం ఏంటంటే ప్రెజర్ పెట్టడానికి. రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్ అండ్ సౌదీ అనేది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. సో అసలు ఏ దేశమైనా ముందుకు వస్తుందో లేదా అని తెలుసుకోవడానికి పాకిస్తాన్ మీద అటాక్ చేసింది, రేపు ఫ్యూచర్లో పనికి వస్తుందని. మన మీద వెస్ట్రన్ మీడియా ఓపెన్గాని కారుపోతలకు వస్తుంది, మనం కోల్పోయామని ఓపెన్గాని ప్రచురిస్తుంది. వ్లాదిమిర్ పుతిన్ గారు మన ఇండియాకి డిసెంబర్లో రాబోతున్నారు. దానికన్నా ముందే మన S-500లను అలాగే సుఖోయ్ 57 ఫైటర్ జెట్లను కొనుక్కోబోతున్నాం. అది ముందే రావాలని కోరుకుంటూ రాజ్నాథ్ సింగ్ గారు తెలుపుతున్నారు. మన మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ అయితే మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్స్ని అలాగే కొన్ని అరబ్ డ్రోన్స్ని మనం వాడాం. ఈసారి సింధు 2.0 అయితే మరికొన్ని మన మేడ్ ఇన్ ఇండియన్ డ్రోన్స్ అండ్ వెపన్స్ని వాడే ఛాన్స్ కూడా చాలానే ఉంది. అందులో రీసెంట్గానే మన ఇండియాలోన రెండు హైపర్సోనిక్ మిసైల్స్ని టెస్టులు జరిగాయి. ఒకటి HEV, ఇంకోటి ETLCDM. యుద్ధం అయ్యే ఛాన్స్ ఉందా అంటే అంతగా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా మన వైపు ఉంది. సో అమెరికా కానీ పొరపాటున పాకిస్తాన్ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ సివిల్ వార్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ పీఓకే ప్రొటెస్టులు అనేవి చాలా భారీ ఎత్తున జరుగుతుంది. పీఓకేలో చాలా రాష్ట్రాల్లో ఇది వస్తుంది, కరాచీలోను, ఇస్లామాబాద్లోను. రేపు చైనా సూపర్ పవర్ అవ్వాలంటే వరల్డ్లో ఉన్న